నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఇప్పటికే కీలక పరిణామం అయితే చోటు చేసుకుంటుంది. మరి ముఖ్యంగా ఈడీ దూకుడు పెంచింది అందరికీ తెలిసిందే. అయితే ఈ లిక్కర్ డబ్బు మొత్తం కూడా హవాలా రూపంలో దుబాయ్‌కి మళ్లించినట్టు వార్త అయితే వస్తుంది. మరి ముఖ్యంగా ఇంకా ఇందులో కొత్త పేర్లు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళకి కొత్త వాళ్ళకి కూడా కొత్తగా నోటీసులు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి ఇంకా ఇది ఎంత దూరం వెళ్ళే అవకాశం ఉంది ఈ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఈ లిక్కర్ డబ్బు మొత్తం హవాలా రూపంలో దుబాయ్‌కి మళ్లించినట్టు మనకొస్తున్న సమాచారం. మరి కొత్తగా ఇంకా కొత్త వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏమంటారు మేడం దీని గురించి? ఆల్రెడీ 3,500 క్రోర్స్ వెళ్ళింది దుబాయ్ కంటే. వాళ్ళేదో వాదిచ్చారు కదా! ఇప్పుడు 2,000 క్రోర్స్ మళ్లించినట్టు ఇప్పుడు సిట్టు గుర్తించింది. అది కూడా ఎట్లా టాక్స్ వివరాలన్నీ సేకరిస్తోంది. ఇప్పుడు టాక్స్ కడతారు కదా! సో, హవాలా రూపంలో వెళ్ళినట్టు గుర్తించింది. సో, ఇవాళ లిక్కర్ స్కామ్ మొత్తం మీరు తీసుకుంటే అది 100% జరిగింది అనేది వాస్తవం అనేది మనకి ప్రతి దశలోనూ తెలుస్తోంది. అంటే సిట్టు చాలా పకడ్బందీగా చాలా లోతుగా దర్యాప్తు చేసి ఎక్కడికక్కడ రాజ్ కేసిరెడ్డి కూడా ఆల్మోస్ట్ ఒప్పుకున్నట్టే కదా! రాజ్ కేసిరెడ్డి అనేవాడు ఎట్లా బయటకు వచ్చాడు? ఫస్ట్ ఎవరు విజయసాయి రెడ్డి చెప్తే వాసుదేవరెడ్డి చెప్తే రాజకేశరెడ్డి, రాజకేశరెడ్డి చెప్తే ధనంజయ రెడ్డి, వీళ్ళు చెప్తే మళ్ళా బాలాజీ గోవిందప్ప, ఇలా కృష్ణమోహన్, ఇట్లా మొత్తం అందరూ వచ్చారు కదా. కానీ అసలు మీకు మనం గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాము, వీళ్ళు ప్రభుత్వ అధికారులుగా ఉండి లిక్కర్ స్కామ్ చేయడం ఏంటి? ఇప్పుడు కేసీఆర్ కూతురుగా కవిత చేయడం ఎంత తప్పో, అధికారులుగా ఉండి వీళ్ళు చేయడం కూడా అంతే తప్పు కదా. అసలు ఆశ్చర్యంగా ఉంది కదండి, బాధగా ఉంది. అంటే మీరందరూ కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు చదివి మీరు స్కాములు చేస్తారు. అది కూడా లిక్కర్ స్కామ్, అది కూడా కల్తీ లిక్కర్ తయారు చేయించి, అది కూడా ఏం చేశారు మీరందరూ? ఒక డిస్టిలరీస్ వాళ్ళని పట్టుకోవడం ఏంటి, వాళ్ళ దగ్గర నుంచి లాక్కుని తర్వాత వాళ్ళకి బయట వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర మళ్ళీ పర్సంటేజీలు తీసుకుని నెల పర్సంటేజీలు పెంచి, అంటే మంచి కంపెనీలు ఎవడైతే పర్సంటేజీలు ఇవ్వడో మంచి కంపెనీలో మంచి లిక్కరు అది ప్రజలకి చేరకూడదు. అవును, డబ్బులు మాత్రం వీళ్ళకి చేరాలి కాబట్టి వాళ్ళు స్పిరిట్ని పెట్టుకుని స్పిరిట్ తోటి ఒకటి అదొక పనికి మాలిన ఒక లిక్కర్ తయారు చేసి మళ్ళీ దానికి అన్ని జే బ్రాండ్స్ అని పేరు పెట్టి, అంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు తన పేరు వాడుకోకుండా ఈవెన్ చీప్ లిక్కర్కి కూడా ఉండలేకపోయాడు. ప్రెసిడెంట్ మెడలు ఏంటో అసలు పేర్లు చిత్రం. మేడం కాదు, అసలు లిక్కర్ స్కామ్ ఇప్పటికే 60-70 మంది దాకా తేలారు. దీనికి సంబంధించి ఇంకా నోటీసులు పంపించే అవకాశం ఉంది అంటున్నారు. అంటే ఇంకా ఎంత మంది రావచ్చు? మనం చెప్పలేమమ్మా. ఇది ఏంటంటే చీమల పుట్టలాగా కదులుతోంది. అక్కడ అలా 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 ఇప్పుడు చీమలు ఒకదానికొకటి లింక్ వెళ్తాయి చూడు, అట్లా వీళ్ళు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఇది ఒక నెట్వర్క్ లాగా. ముఖ్యంగా ఈ హవాలా మనీ పంపించడంలో వీళ్ళు ఎట్లా చేశారో మనం చూసాం. అతను ఎవడ బాంబే వాడు ఒకడు, తర్వాత ఆ డబ్బు ఇక్కడ హైదరాబాద్ నుంచి ఎలా తరలించారు, ఎన్నికల్లో ఎలా వాడుకున్నారు, ఇవన్నీ కూడా మనం చూసాం. సో అలాగే మరి బాంబే వాడాడా వీళ్ళని హవాలా ద్వారా పంపించాడా, ఇంకెవరైనా ఉన్నారా కొత్త వాళ్ళు కదా? కొత్త వాళ్ళు ఉంటేనే కదా వారు నోటీసులు ఇస్తామంటున్నారు. అదే వెళ్తాయి అప్పుడు పేర్లు కూడా రేపటిలో బయటికి రావచ్చు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి యూరప్లో కూర్చున్నాడు, లండన్లో. మరి ఏం చేస్తాడు? ఇంకా ఏం కొత్త ప్రణాళికలు చేస్తాడు? మరి అక్కడి నుంచి అక్కడికి హవాలా మనీ గురించి అన్న తను ఎవరితోనైనా సంప్రదిస్తున్నాడా? ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మరి ఏం చేస్తాడు? ఊరికే అయితే ఉండడుగా. సో మనకి తెలియాలి మరి ఇవాళ అసలు మీకు ఏమంటారు, లిక్కర్ స్కామ్ అనేది అసలు మొత్తం చరిత్రలోనే ఇంత పెద్ద లిక్కర్ స్కామ్ జరగలేదు చూసుకుంటే. కానీ ఈవెన్ ఎవరు ఢిల్లీది కూడా పెద్ద ఎక్కువ కాదు స్కామ్, 100 కోట్లే అన్నారు. ఇది 1000 కోట్లు. ఇది ఈ 1000 కోట్లలో ఒక్కొక్కడు ఎట్లా దందాలు చేసుకున్నాడు, చెవిరెడ్డి దగ్గర నుంచి ప్రతి వాడు. కానీ చిత్రంగా సజ్జల పేరు మాత్రం ఎక్కడ రావట్లేదండి. మీరు గమనిస్తే కనుక అయితే సజ్జల ఎంత షాడో ముఖ్యమంత్రి అయినా, ఎంత సకల శాఖ మార్చులైనా కూడా ఎక్కడ ఏ స్కామ్లోనూ ఆయన పేరు రాలేదు. ఇంకా మనం చూసినంత మటుకు ఏదో భూముల స్కామ్లో వచ్చాడు తప్ప ఇంకెక్కడా లిక్కర్ స్కాములు కానీ ఏమీ ఆయనకు అంటలేదు. ఇది కూడా ఆశ్చర్యకరమైన విషయం ఇది కదా. అది మరి ఎందుకనో ఎట్లా అనేది. ఇంకా విజయసాయి రెడ్డికి అయితే 100 కోట్లు ఇప్పించాడు అల్లుడి చేత అనేది, అల్లుడు అన్నగారి చేత. ఇంకా అది ఉంది, వాళ్ళ ఇంట్లోనే మీటింగులు జరిగాయి.
కానీ సజ్జలకి ఎక్కడా లేదు అది. ఈ బురద మరి అంటించుకోలేదా, తెలివిగా ఉన్నాడా? అంటే ఈ లిక్కర్ స్కామే కాదు, వేరే వాటిలో దేంట్లో అదే కూడా నేను భూముల్లో చెప్తున్నా, ఏ స్కామ్‌లోనూ లేడాయన. అది పర్వాలేదు. ఆ విషయంలో మరి ఏమి అంటకుండా ఉన్నాడా? లేకపోతే అంటించుకోకుండా ఉన్నాడా? ఎట్లా తప్పించుకున్నాడని. పార్టీలో సైలెంట్‌గా అయిపోయారు. ఇప్పుడు అంబటి రాంబాబు దూకుడు పెంచుతున్నాడు ఏంటి మేడం? ఏముందిలేండి, ఆరిపోయే ముందు దీపానికి వెలుగు ఎక్కువట. అలాగా ఏదో వాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈయనకి అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డికి నేను ప్రే అయ్యానని అర్థం కావట్లే అంబటి రాంబాబుకి. అందుకని ఎగురుతున్నాడు. ఇప్పుడు ఇంతకంటే ఎగిరిన వాళ్ళు ఇవాళ సైలెంట్ అవ్వలా? కొడాలి నాని, వల్లభనేని వంశీ ఏమైపోయారు వీళ్ళందరూ. పేర్ని నాని, రోజా, మరి ఏరు వీళ్ళందరూ ఇవాళ. సో 6 నెలలు ఈయన హవా నడుస్తుంది. మళ్ళీ ఇంకెవరో అందిపుచ్చుకుంటారు, ఈయన వెనక్కి వెళ్తాడు. అందుకని ఏం బాధ లేదు. మొత్తానికి లిక్కర్ స్కామ్ సంబంధించి ఇంకా ఎటు మళ్ళించారు దేశాలకి, ఇంకా అసలు ఇతర మనం ఊహించిన దేశాలకి. పేర్లు వస్తే కంగారు పడకండి. ఇప్పుడు మనకి తెలిసిన వాళ్ళే ఉండొచ్చు, కొత్తగా తెర మీదకి రావచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డికి చాలా కావాల్సిన వాళ్ళు. మరి హైదరాబాద్లో ఏ లింకులు ఉన్నాయో, ఇంకా వేరే ఏదైనా పార్టీలతో లింకులు ఉన్నాయా, మరి హైదరాబాద్లో ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదా, అది కూడా తెలియాలి. ఇంకా ఏ ఏ పార్టీలు లేదు, అది ఆయన స్నేహితులు ఎవరున్నారు, ఇంకా మరి ఆడవాళ్ళ పేర్లు ఏది రాలేదు ఇంతవరకు అయితే. అదొకటి ఉంది. ఒక మనకి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత పేరు వచ్చింది తప్ప, ఈ లిక్కర్ స్కామ్లో మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఒక్క మహిళ పేరు రాలేదు. మరి కొత్తగా మహిళలు ఎవరైనా ఎంట్రీ ఇస్తారా, లేదు కొత్తగా ఏదైనా పార్టీ వాళ్ళు ఎంట్రీ ఇస్తారా, ఇవన్నీ కూడా మనం విదేశాలకు చూడాలి. పంపించడానికి టోల్ గేట్లు కూడా క్లోజ్ చేసి, ఆఫ్ చేసి, అక్కడ ఉన్న వాళ్ళని కూడా ఆఫ్ చేసి పెట్టి పంపిస్తా ఉన్నారని వస్తుంది మేడం. అంటే వైసీపీ హయాంలో జరిగింది మరి అవును, ఇదంతా. వాళ్ళు ఏదైనా చేయగలరు, భలే వాళ్ళే. ఇవాళ కోర్టులే అవన్నీ ముట్టుకోకండి, అంతవరకే విచారణ జరపండి అంటూ ఉంటే అది పెద్ద విషయమా అదే? అందుకని దే కెన్ మేనేజ్ ఎనీథింగ్. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ వ్యవస్థలను మేనేజ్ చేశాడు, తర్వాత దోచుకున్నాడు. కాబట్టి ఆ విషయంలో చాలా తెలివిగా ఉన్నాడు. వ్యవస్థల్ని గుప్పెట్లో పెట్టుకున్నాక ఆయన ఏం చేయాలనుకున్నాడో స్కామ్లన్నీ చేశాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అమాయకుడు అనుకున్నవాడు అమాయకుడు. అతనంత తెలివితేటలు ఎవరికీ లేవు దోచుకోవడం. థ్యాంక్ యూ మేడం.